ఈరోజు క్రైస్తవ్యంలో కూడా పిరికితనం కనబడుతుంది. ఎందుకు? ఎదిరించే సత్తా లేక, తెగించే తత్వం లేక, ధైర్యం లేక, కళ్ళ ముందున్న సమస్యను ఎదిరించడానికి న్యాయబద్ధ పోరాటం చేయకుండా అసమర్థుడిగా ఈరోజు క్రైస్తవుడు కూడా ఉన్నాడు. ఎందుకో తెలుసా అండి? ఎందుకో తెలుసా? ఈరోజు క్రైస్తవ్యం ఈ దేశంలో ఉండకుండా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి, ఎన్ని ప్రయత్నాలు. ఇంకో విషయం చెప్పమంటారా? ఏమండి, ఈరోజు ఈ దేశంలో చాలా గ్రామాలలో ఆ బోర్డు పెడుతుంటారు, క్రైస్తవులు ఈ గ్రామానికి రాకూడదు. ఎందుకు రాకూడదు? నీ తాత జాగిరాది ఏమన్నా? నీ తాత జాగిరాది, క్రైస్తవుడి గ్రామంలోనికి రాకూడదు. నీకెవడిచ్చాడా హక్కు ఆ బోర్డు పెట్టుకునే హక్కు? ఎందుకు రాకూడదు? ఈ గ్రామంలో చాలామంది బోర్డులు పెడుతూ కూడా ఇంకొక సందర్భం జ్ఞాపకం చేస్తారు. ఈ గ్రామంలో ఎవరైనా క్రైస్తవాన్ని స్వీకరిస్తే గ్రామ బహిష్కరణ చేస్తాము. ఏంటంటే, ఈ గ్రామంలో ఎవరైనా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే గ్రామ బహిష్కరణ చేస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? ఆ గ్రామంలోనికి రావద్దు క్రైస్తవులని ఆ బోర్డు పెట్టుకునే అధికారం నీకు ఎవడిచ్చాడు? గ్రామంలో క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే ఈ గ్రామంలో ఉండకుండా గ్రామ బహిష్కరణ చేస్తానని ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు? తెగించాలి. క్రైస్తవ్యం ధైర్యంతో నిలబడాలి. నీ ముందు సమస్య ఉంది, నీకున్న హక్కును బట్టి నిలబడు. భారత రాజ్యాంగంలో ఏమంటే ఆర్టికల్ 19 ప్రకారంగా ఉన్నటువంటి మనకు స్వేచ్ఛ, భావ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్ర్యం, మనకున్న స్వేచ్ఛ ప్రకారంగా మనం పోరాడాలి. వాడేవాడండి బోర్డు పెట్టడానికి అక్కడ? ఈ దేశంలో పుట్టిన మనం, ఈ దేశ పౌరసత్వంలో ఉన్న మనం, ఈ దేశ రాజ్యాంగం ప్రకారంగా న్యాయబద్ధంగా పోరాటం చేయాలి. మనం తెగించాలి. ఎవడో అంటాడు బోర్డు పెడతాడు రావద్దని, వెళ్లకుండా ఉంటావా? సువార్తకు రావద్దు అంటాడు, వెళ్లకుండా ఉంటావా? క్రైస్తవాన్ని స్వీకరించొద్దని బోర్డు పెడతాడు, స్వీకరించకుండా ఉంటావా? నీకు వాకు స్వాతంత్ర్యం ఉంది, భావ ప్రకటన చేసుకునే హక్కు నీకు ఉంది. తెగించవా? నువ్వు ఎదిరించవా? పారిపోతావా? పిరికితనం గల ఆత్మ ఇచ్చాడు దేవుడు నీకు పారిపోవడానికి. ఎవరు చాలా మంది సువార్త చేయడానికి వెళ్ళాలంటే భయం. ఎందుకు భయం? నీ వెనకాల దేవుడిచ్చిన ఆ చట్టం నీ వెనకాల ఉంది. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశ పౌరసత్వాన్ని పొందుకున్నందుకు, ఈ దేశ రాజ్యాంగం మన వెనకాల ఉన్నప్పుడు ఎవరండి మనల్ని అడ్డగించేవాడు? మనం అన్యాయం చేయకుండా న్యాయ పోరాటం చేస్తే మనకి ఏది ఆటంకం కాదు. వెళ్ళాలి, చెప్పాలి, తెగించాలి. నువ్వు అదే నేర్పిస్తున్నాడు అరిమతయ యోసేపు. తెగించు, నువ్వు తెగించకపోతే పని కాదు. అన్ని సమయాలలో కాదు, సందర్భానుసారంగా నువ్వు తెగించు, ధైర్యంగా నిలబడు. సమస్య నీ కళ్ళ ముందున్న దాన్ని తొక్కిపడే అన్నాడు. అంతే. ఏ సమస్య నీ కళ్ళ ముందు దాన్ని తొక్కేయి, అంతే కదండి. ఈరోజు మనకి ఇవ్వబడిన ఈ దేశంలో మన పౌర హక్కు అండి, మనకు ఒక స్వేచ్ఛ ఉంది. ఈ దేశంలో పుట్టినందుకు ఈ దేశ రాజ్యాంగ ప్రకారంగా మనకు ఒక స్వేచ్ఛ ఉందండి. ప్రజాస్వామ్యం కలిగిన దేశం కదా మంది. ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యంలో ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు. భావ ప్రకటన హక్కు మనకు ఉంది. ఏ ప్రాంతానికైనా వెళ్ళొచ్చు, ఏ గ్రామానికైనా వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రానికైనా వెళ్ళొచ్చు. ఈ దేశంలో నలుమూలలో ఏ ప్రాంతానికైనా వెళ్ళి దేవుడు నీకు ఇచ్చిన ఆ వాక్కులను ప్రకటించుకునే హక్కు నీకు రాజ్యాంగం కల్పించింది. వెళ్ళకుండా ఒక చోట ఉండిపోయి ఎవడు మమ్మల్ని ఎదిరిస్తారట, చంపేస్తారట భయపడిపోతావా? భయపడిపోతే నువ్వు పిరికివాడు అయిపోయావు. ఆ పిరికి మందు నూరిపోసింది ఎవడు తెలుసా? సాతాను. వాడు నూరిపోసా నీకు, అందుకే బయటికి వెళ్ళలేకపోతున్నావు.